ఒక ప్రయత్నం చేస్తాను. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వట్టినాగులపల్లిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 169, 244 సర్వే నెంబర్, 245 సర్వే నెంబర్, ఈ 3 సర్వే నెంబర్లలో వీరి తల్లిగారైనటువంటి ప్రమీలాదేవి గారు ద్వారా సంతరింపబడ్డటువంటి యొక్క భూమి ఇది. ఈ 3 సర్వే నెంబర్లలో ఈ కుటుంబానికి మొత్తం భూమి ఉన్నటువంటిది 27 ఎకరాల 10 గుంటలు. 27 ఎకరాల 10 గుంటలు. ఈ 27 ఎకరాల 10 గుంటలు వీరిద్దరికీ 2 అమ్మాయిలు ఉన్నారు. రాధికా షా, ప్రియాంక షా అని చెప్పని 2 అమ్మాయిలు ఉన్నారు. రాధికా షా గారికి 8 ఎకరాల 28 గుంటల భూమి సర్వే నెంబర్ 245లో, ప్రియాంక షా గారికి 8 ఎకరాల 27 గుంటలు సర్వే నెంబర్ 245లో, మళ్ళీ పల్లవి షా గారికి వీరికి ఈ తల్లికి 245 సర్వే నెంబర్లో 3 ఎకరాలు, 244 సర్వే నెంబర్లో 4 ఎకరాల 6 గుంటలు, 169వ సర్వే నెంబర్లో 2 ఎకరాల 35 గుంటలు, మొత్తం మీద ఇది 10 ఎకరాల భూమి. దీంతో కాకుండా హెచ్ఎండిఏ వాళ్ళు చేసినటువంటి ఒక ల్యాండ్ అక్విజిషన్, ట్రంపెట్ కోసం అని చెప్పని వాళ్ళు చేసినటువంటి ఒక ల్యాండ్ అక్విజిషన్లో వీరికి చెందినటువంటి ఒక 9 గుంటల భూమి కూడా ప్రభుత్వం తీసుకుంది. ఇది ద హిస్టరీ ఆఫ్ ద ల్యాండ్. ఇది తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఒక భూమి ఇది, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ తల్లి నుండి సతీష్ షా గారికి, తర్వాత వాళ్ళ మనవరాళ్లకు, కోడలికి సంక్రమింపబడ్డటువంటి ఒక ఆస్తిది. దే ఆర్ ద లెజిటమేట్ ఓనర్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఇన్ వట్టినాగులపల్లి ఇన్ సర్వే నెంబర్ 169, 244 అండ్ 245. ఇంతవరకు ఇది స్పష్టంగా ఉంది అని నేను అనుకుంటా ఉన్నాను. దయచేసి మీడియా మిత్రులు నోట్ చేసుకోవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇకపోతే 2018లో వీరు 2017-18 కాలంలో ప్రమీలాదేవి గారు ఎవరైతే వీరి తల్లిగారు ఉన్నారో చనిపోయిన తర్వాత, ఎందుకైనా మంచిది, ఎందుకంటే ఆమెకు బిడ్డలు కూడా ఉన్నారు, కొడుకు ఎట్లయితున్నాడో బిడ్డలు కూడా ఉన్నారు, బిడ్డలకు కూడా వేరే వేరే సర్వే నెంబర్లో అక్కడిక్కడ భూములు ఇచ్చినారు కాబట్టి మొత్తం మీద మాకు వచ్చినటువంటి ఒక భూమిని మనం ప్రాపర్గా సర్వే చేసుకొని ల్యాండ్ రికార్డ్స్ అన్నీ సెట్ చేసుకుందాము, పాస్బుక్లో అంతా కూడా సరిగ్గా ఉండాలన్నట్టు ఉద్దేశంతో వారు 2018లో సర్వే నెంబర్ 245, సర్వే నెంబర్ 169 ఈ 2 సర్వే నెంబర్లలో వాళ్ళు మండల్ సర్వేకు కోరుకున్నారు. మండల్ సర్వేను కోరుకున్నారు. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా నేను ఆధారాలు లేకుండా మాట్లాడదలుచుకోలేదు, కాబట్టి మీకు ఆధారాలు చెప్తూ మాట్లాడతాను. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అన్న ఈ డాక్యుమెంట్ వాళ్ళకు సంబంధించిన రాధికా షా, పల్లవి షా, ప్రియాంక షా వీళ్ళకు ఎందుకే గొడవ చేస్తూ ఉన్నారు? బయట కనబడి తలపెట్టండి. పల్లవి షా, రాధికా షా, ప్రియాంక షా వీళ్ళకి సంబంధించినటువంటి ఒక పట్టా బుక్స్ అన్న ఈ కాగితాలు కూడా నేను మీకు ఇస్తాను, లెజిటమేట్ ఓనర్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ అని చెప్పని. దాని తర్వాత నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా 2018లో ఎప్పుడైతే వీరి తల్లిగారు చనిపోయిన తర్వాత సర్వే చేయించుకోవాలని చెప్పని వీళ్ళు 2018లో మండల్ సర్వేకి చేసుకున్నారు. ఈ మండల్ సర్వే చేసినప్పుడు ఎవరితోటైతే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉందని చూపెడతా ఉన్నాడో అభినవ్ షా అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన 258 సర్వే నెంబర్లో భూమి ఉన్నటువంటి ఒక వ్యక్తి, నైబరింగ్ భూమి ఉన్నటువంటి ఆయనను కూడా కాన్సెంట్ తీసుకొని, ఆయనతో కూడా సంతకం తీసుకొని, సిగ్నేటరీగా తీసుకొని ఈ మొత్తం ప్రొసీడింగ్స్లో ఆయనను కూడా భాగస్వాములు చేస్తూ ఈ మొత్తం సర్వేను నిర్వహించి మొత్తం బౌండరీస్ అన్నీ కూడా ఫిక్స్ చేసుకున్నారు. దేనికి? 160, 245కి తర్వాత 169కి రెండింటికి కూడా బౌండరీస్ అన్నీ ఫిక్స్ చేసుకున్నారు. 244లో దెర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్. ఈ 2 చేసుకున్నారు 2018లో. అంటే నేను మీకు ఒక డాక్యుమెంట్ ఏమో పట్టా పుస్తకాలు టు ఇండికేట్ దేర్ లెజిటమసీ ఆఫ్ ద ల్యాండ్ ఓనర్షిప్, నెంబర్ 1. నెంబర్ 2,
మండల్ అంటే ప్రభుత్వమే మండల్ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎంఆర్ఓ మండల్ స్థాయిలో ఉన్నటువంటి ఒక సర్వే డిపార్ట్మెంట్ హ్యాస్ కండక్టెడ్ ఎ సర్వే అండ్ దెన్ ఫిక్స్ ద బౌండరీస్. దాంట్లో ఎవరితోటైతే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సృష్టించినటువంటి ఒక అవినవ్ షా అనేటువంటి ఒక వ్యక్తితో ఉన్నటువంటి ఒక డిస్ప్యూట్ అనేది చెప్తా ఉన్నారో ఆ వ్యక్తి కూడా దీంట్లో భాగస్వాములు అయిపోయి మండల్ సర్వే వాళ్ళు ఫిక్స్ చేసిన బౌండరీస్కు వారు కూడా ఒప్పుకుంటూ సంతకం పెట్టినారు. ఇది సెకండ్ లెజిటమసీ దట్ పల్లవి షా, రాధికా షా, ప్రియాంక షా వీళ్ళంతా కూడా ఈ 169, 245లో వాళ్ళ భూములు ఉన్నాయి, బౌండరీస్ ఉన్నాయని చెప్పని ఫిక్స్ చేసినటువంటి ఒక పరిస్థితి. దీని తర్వాత 2019లో మండల్ సర్వే సార్ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా నేను మీకు చెప్పినా కదా, మండల్ సర్వే ఏదైతే చేసినప్పుడు బౌండరీస్ ఫిక్స్ చేసింది అనమాట. ఈ బౌండరీస్ కూడా ఫిక్స్ అయిపోయింది, ఫిక్స్డ్గా ప్రాపర్ మెజర్మెంట్స్ తోటి బౌండరీస్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇది 245 సర్వే, ఇది 169 సర్వే, ఈ రెండు సర్వే నెంబర్లు సంబంధించినటువంటి ఒక పంచనామా. ఇది పంచనామా డాక్యుమెంట్, ఇది ప్రభుత్వమే చేసినటువంటి ఒక పంచనామా డాక్యుమెంట్లు. ఇవి పక్కకు పెట్టినట్టయితే దెన్ నెక్స్ట్ వచ్చేసి 2019లో రెండో సర్వే జరిగింది. 2019లో రెండో సర్వే ఎందుకు జరిగింది అంటే 169 సర్వే నెంబర్లో ఏదైతే పల్లవి షా గారికి ఏదైతే కొంత భూమి ఉందో, మిగతా అంత భూమి ఏదైతే ఉందో ఆ భూమి ప్రమీలాదేవి గారు వాళ్ళ కూతుళ్ళకి ఇచ్చినట్టు ఒక భూమి. ఆ కూతుళ్ళు వాళ్ళ భూమిని అమ్ముకోవాలా అని చెప్పిన 169లో ఉన్నట్టు ఒక భూమిని అమ్ముకోవాలా అని చెప్పన్నప్పుడు ఆ కొనుగోలుదారులు ఏమన్నారు అంటే అమితామేంద్ర కానీ మళ్ళీ ఒకసారి మాకు 169లో పూర్తి స్థాయి బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసి ఇవ్వాలా, కాబట్టి మీరు సర్వే చేయించండి అని చెప్పని వాళ్ళు బయర్స్ వాంటెడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ సర్వే అండ్ లెజిటమేట్ బౌండరీస్ అని చెప్పని సెకండ్ టైం వాళ్ళు కోరుకున్నారు. వీళ్ళ చెల్లెళ్ళు ఎవరైతే అమ్ముకోవాలన్నప్పుడు ఆ కొనుగోలుదారులు కోరినటువంటి ఒక రీతిలో వాళ్ళు ఏం చేసినారు, 169లో సర్వే జరపాలా అని చెప్పని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో, సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజేంద్ర నగర్ వారికి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత ఇది 169 సర్వేలో 168 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఒక అపూర్వ షా ఏం చెప్పిండంటే నాది కూడా సర్వే చేయాలా, ఆ 169 సర్వేనే కాదు నాది కూడా సర్వే చేయాలా అని చెప్పని ఆయన హైకోర్టుకు వెళ్ళినారు. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత మొత్తం మీద చుట్టూ ఉన్నటువంటి అన్ని భూముల్లో కూడా మాకు కూడా ఏం అభ్యంతరాలు లేవు అని చెప్పని వీళ్ళు అపూర్వ షా 169లో ఉన్నటువంటి ఒక మిగతా చెల్లెళ్ళు అన్ని భూములు కలిపి వాళ్ళు మొత్తం మీద సర్వే చేసినప్పుడు హైకోర్టు తీర్పు మేరకు, నేను ఇంతకుముందు చెప్తా ఉన్నాను, హైకోర్టు తీర్పు మేరకు రెండోసారి సర్వే జరిగింది. 19లో అప్లై చేస్తే 2021లో హైకోర్టు ఆర్డర్ మేరకు సర్వే జరిగింది. ఆ సర్వేలో కూడా అప్రాప్రియేట్గా ఇక బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసినారు.